ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాము. ఎపిసోడ్ సహకారులను ఈ మాసాంతం వరకు అనుదినము పంపండి ప్రభు. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి. యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం మీ ఎదుట ఉంచుకోండి. గత దినం ఈ వచనం వరకు ధ్యానించాం. ఈ వచనం వివరించాలి, చదువుకుందాం. అన్యజనులు అందరూ సున్నతి పొందని వారు గనుక ఇశ్రాయేలీయులు అందరూ హృదయ సంబంధమైన సున్నతి పొందిన వారు కారు గనుక రాబో దినాలలో సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె ఉండు ఐగుప్తీయులను, యోధా వారిని, ఎదోమీయులను, అమ్మోనీయులను, మోయాబీయులను, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకుని అరణ్య నివాసులైన వారినందరినీ నేను శిక్షించదను. ఇది యెహోవా వాక్కు. ఈ రెండు వచనాలలో మనం గమనించదగిన పదం సున్నతి అనేటువంటి పదం. సర్కంసిషన్, అన్సర్కంసైజ్డ్, సర్కంసైజ్డ్, అన్సర్కంసైజ్డ్. సున్నతి, సున్నతి నొందకపోవుట. ఇందులో ఒక విచిత్ర పదం కనిపిస్తోంది. హృదయ సున్నతి పొందిన వారు కారు గనుక. చాలామంది అనుకుంటారు హృదయ సున్నతి అనే పదం న్యూ టెస్టిమెంట్ వర్డ్ అనుకుంటాం. పౌలు గారు సున్నతిని గురించి మాట్లాడుతున్నప్పుడు బాహ్య సంబంధమైన సున్నతి రక్షించదు, రక్షించబడ్డామని చెబుతున్న నిబంధనకు గుర్తు. అలాగే క్రొత్త నిబంధనలో రక్షించబడ్డామంటానికి గుర్తు బాప్తిస్మం. సున్నతిని గుర్చిన ప్రారంభం మనకు దేవుడైన యెహోవా అబ్రహామును పిలిచినప్పుడు అతనితో నిబంధన చేశాడు. సున్నతి చేయబడిన వాడే నీ సంతానం దేవుని యొక్క నిబంధనలోనికి వస్తాడు. సున్నతి పొందనివాడు కొట్టివేయబడతాడు, నా ప్రజలలో లెక్కించబడడు అని చెప్పాడు. అదే దినాన, ఒకే దినాన అబ్రహాము, లోతు, ఇష్మాయేలు, కుటుంబంలో ఉన్న పనివారు, పురుషులందరూ కూడా ఒకే దినాన సున్నతి చేయించుకున్నారు. 86వ ఏట. చూడండి, నిబంధనకు గురుతు సున్నతి. నిబంధన వేరు, గురుతు వేరు. ప్రేమ వేరు, ప్రేమకు సూచన వేరు. నిబంధన దేవునితో, నిబంధనకు గురుతు బాహ్య సంబంధమైన శరీరమున నియమించాడు. గోప్యాంగ చర్మము కత్తిరించబడుట. సున్నతి అనే పదం గోప్యాంగ చర్మము కత్తిరించబడుట. ఒక బాహ్య సంబంధమైన గురుతు సామాన్య జనులందరికీ లేనటువంటిది. వీరు ఆచరించి అనుసరించే మార్గం సున్నతి. కనుక యెహోవా దేవునితో వీరికి సంబంధం ఉందని చెప్పటానికి బాహ్య సంబంధమైనటువంటి గురుతు పురుషులకు గోప్యాంగ చర్మమును కత్తిరించినది.
వాస్తవంగా దేవుడు అనుగ్రహించిన సున్నతి హృదయ సున్నతి. నిబంధన హృదయానికి సంబంధించింది, హృదయ సున్నతి నిబంధన. వాస్తవ సున్నతి హృదయానిది, శరీరానికి కాదు. దేవుడు ఇశ్రాయేలీయులతో వాగ్దానం చేసినప్పుడు, నిబంధన చేసినప్పుడు కానీ, సంఘముతో క్రొత్త నిబంధనలో కానీ రెండింటా కూడా హృదయ సున్నతి ముఖ్యమైంది. హృదయ సున్నతి దేన్ని సూచిస్తోంది? మారు మనసును సూచిస్తోంది, నూతన మనసును సూచిస్తోంది, ప్రత్యేకించబడిన జీవితాన్ని సిద్ధపడిన మనసును సూచిస్తోంది. కనుక రక్షించబడిన వ్యక్తి లోకము వంటి హృదయం కలిగి ఉండడు, భిన్నమైన హృదయం ఉంటుంది. పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తి హృదయంలో నివాసం ఉండటం వలన దైవ సంబంధమైనటువంటి జ్ఞానములోనికి ఎదుగుతూ ఉంటాడు ఆ విశ్వాసి. హృదయ సున్నతి నొందినవాడు హృదయ సున్నతి పొందనటువంటి అన్యజనాంగానికి భిన్నంగా ఉంటాడు. అంటే హృదయమున కత్తిరించబడుతోంది, హృదయము మార్చబడుతోంది, హృదయము మోల్డ్ చేయబడుతోంది. అర్థమవుతుందా? కనుక వారు ఇదివరకట్లా ఉండలేరు, అందరి వలె ఉండలేరు. విశ్వాసులు ప్రత్యేకంగా ఉంటారు. కన్యకలు అనేకల మంది ఉండవచ్చు, వారిలో వివాహమైనటువంటి వ్యక్తి స్త్రీమూర్తి ఎట్లా ప్రత్యేకంగా తన భర్త కొరకు ఉంటుందో అట్లా. కనుక హృదయ సున్నతి ప్రధానమైనది, బాహ్య సున్నతి గురుతు మాత్రమే. నిబంధన హృదయ సంబంధమైనది, హృదయ సంబంధమైన సున్నతి నిబంధన, బాహ్య సంబంధమైన సున్నతి గురుతు మాత్రమే. ఒక చిహ్నం వంటిది అంతే, గుర్తించటానికి వీలయ్యేది తప్ప మరొకటి కాదు. కనుక మారు మనసే పొందమంటున్నాడు దేవుడు. హృదయ సున్నతి పొందని వారై బాహ్య సున్నతి పొందిన వారు కలరు. ఎందుకంటే 8వ దినాన యూదులు మగపిల్లలకు సున్నతి చేయించేస్తారు. యేసుక్రీస్తు ప్రభువు వారిని కూడా 8వ దినాన దేవాలయానికి తీసుకెళ్లి సున్నతి చేయించారు. కాబట్టి యూదులకు అదొక కష్టం, అదొక ఆచారం. కానీ వాస్తవమైనది ఏమిటి? మారు మనసు, హృదయం. కనుక యూదులతో దేవుడు నిబంధన చేసినప్పుడు హృదయంతో, బాహ్య సంబంధమైన శరీరంతో కాదు. అది బయట చెప్పుకోవటానికి తప్ప దేనికి పనికిరాదు. రుజువులు అన్నమాట. నేను విశ్వాసిని అంటానికి రుజువు గుడికి వెళ్ళటం, ప్రభువు పాటలు పాడటం, బైబిల్ మోసుకు తిరగటం, వాయిద్యాలు వాయించడం, ఇవన్నీ కూడా వాయిద్యాలు వాయిస్తున్నాడు కాబట్టి పరలోకం వెళ్తాడు అంటానికి లేదు. బైబిల్ మోసుకు తిరుగుతున్నాడు కాబట్టి పరలోకానికి వెళ్ళిపోతాడు అంటానికి లేదు. కూటాలకు వెళ్ళిపోతున్నాడు, కూటాలు నిర్వహించేస్తున్నాడు కాబట్టి పరలోకం వెళ్ళిపోతాడు అంటానికి లేదు. కనుక ఇవన్నీ సున్నతి బాహ్యమున ఏ విధంగా కనిపిస్తుందో అలాగా కొన్ని క్రియలు మాత్రమే. హృదయమున సున్నతి పొందకుండా బాహ్యాన సున్నతి పొందితే ఏమిటి ప్రయోజనం? రక్షణానుభవం లేకుండా క్రిస్టియన్ రిలీజియస్ యాక్టివిటీలో ఉంటే ఏమిటి ప్రయోజనం? ఏమిటి ప్రయోజనం లేదు. వాళ్ళు శిక్ష తప్పించుకోలేరు. అదే చెబుతున్నాడు. ఐగుప్తీయులు సున్నతి లేనివారు, మోయాబీయులు, అమోనీయులు సున్నతి లేనివారు, ఇశ్రాయేలీయులలో సున్నతి చేయించుకున్నప్పటికీ హృదయ సున్నతి లేని వారు ఉన్నారే, వారు కూడా ఈక్వల్గా పనిష్ చేయబడతారు. అమోనీయులతో, మోయాబీయులతో, ఐగుప్తీయులతో కలిపి హృదయ సున్నతి లేనటువంటి యూదులు శారీరక సున్నతి ఉన్నప్పటికీ శిక్షించబడతారు. ఇది యెహోవా వాక్కు అని చెప్పాడు. కాబట్టి దేవుడు తేల్చి చెప్పింది ఏంటంటే, బాహ్య సున్నతి కాదయ్యా, అంతరంగ సున్నతి ముఖ్యం. హృదయమున సున్నతి కలిగిన వాడే విశ్వాసి. హృదయము కత్తిరించబడాలి, హృదయము మార్చబడాలి, హృదయము ద్రవించినదై ఉండాలి, హృదయము మెత్తనిదై ఉండాలి. సోదరుడా, సోదరి, దీన హృదయమై ఉండాలి, శుద్ధి కలిగిన హృదయమై ఉండాలి.
కనుక క్రీస్తును పోలిన హృదయం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక అన్యజనుల వలె నశించిపోదామా, లేక క్రీస్తును ఎరిగిన వారమని చెప్పుకుంటూ రిలీజియస్గానే బ్రతుకుదామా, స్పిరిచువల్గా మారమా? మనం చాలామంది రిలీజియస్గా ఉంటున్నారు, స్పిరిచువల్గా ఉండటం లేదు. రిలీజియస్గా ఉన్న వారందరూ స్పిరిచువల్ పీపుల్ కాదు. అపోహపడకండి. దేవుడు మోసపోడు, దేవుడు వెక్కిరించబడడు, మనమే మోసపోతాం. ఇక 10వ అధ్యాయంలోనికి వద్దాం. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినండి. యెహోవా సెలవిచ్చుచూ ఉన్నది ఏమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసించకుడి. ఆకాశమందు అగ్గపొడు చిహ్నములకు జనములు భయపడతారు, అయితే మీరు వాటికి భయపడకండి. జనముల ఆచారములు వ్యర్థం, జనముల ఆచారములు వ్యర్థం. చూడండి, దేవుడు చాలా స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు, తిన్నగా సందేశం ఇచ్చేస్తున్నాడు. అన్య జనముల ఆచారములను అభ్యసించకండి. నన్ను ఒక కుటుంబం గృహప్రవేశానికి పిలిచారు, ప్రార్థించమని కోరారు. ప్రార్థన చేస్తున్నారు. నా ప్రక్కన ఒక సేవకుడు. నా మీద ఏదో పడినట్టు అనిపించి నేను కళ్ళు తెరిచి చూశాను. ఆ ఇంటిలో వారు ఏం చేస్తున్నారంటే, చిన్న చిన్న అప్పాలు కుటుంబీకులందరూ గాల్లో విసురుతున్నారు. ఆ కుటుంబం ప్రార్థన కొరకు పిలిచారు. వారు అప్పములు పైకి విసరాలట, అది అన్యుల ఆచారం. విసరటానికి వాళ్ళకి అడ్డేంటి అంటే, పాస్టర్ గారు కళ్ళు మూసుకుంటే విసరచ్చు అన్నమాట. ఆయన ప్రార్థన చేపిస్తూ వీళ్ళు ఈ పని చేస్తున్నారు. ఒక ఆవుని తీసుకొచ్చి పేడ వేయించి ఉచ్చబోయించారు, అందులో యూరిన్ పాస్ చేయించారు. ఉంటే క్రైస్తవుడుగా ఉండు, లేదంటే క్రైస్తవేతరుడుగా ఉండు. ఎవరిని మోసం చేస్తావు? మారు మనసు పొంది అని చెప్పుకుంటూ క్రైస్తవేతర ఆచారములను అభ్యాసం చేస్తూ దేవుని యొక్క బిడ్డలను చాటటానికి సాహసం చేయకూడదనేది సందేశం. క్రీస్తు యొక్క పిల్లలు, దేవుని పిల్లలు, దేవుని యొక్క అద్భుతమైన విమోచన పథకంలో వచ్చారు. వారు దేనికి లోబడాల్సిన పని లేదు. అన్యజనుల ఆచారములను అభ్యసించకండి. ఇవాళ ఉదయమే 20 దైవజనులు నా యొద్దకు వచ్చారు, పరామర్శించడానికి కూర్చున్నా. వారి మధ్యన నా మధ్యన వచ్చిన డిస్కషన్ ఏమిటంటే, భారతీయ క్రైస్తవ్యంలో క్రైస్తవేతర ఆచారములు అభ్యాసములుగా కొనసాగుతున్నవి అనేటువంటి చర్చ జరిగింది మా మధ్య. ఇవాళ లోకానికి క్రైస్తవునికి తేడా లేదు. ముహూర్తాలు చూస్తున్నారు, వాస్తు చూస్తున్నారు, క్రైస్తవులే శకునాలు చూస్తున్నారు, శోధ చెప్పించుకుంటున్నారు, జాతకాలు చెప్పించుకుంటున్నారు. క్రైస్తవులే చర్చి గోయింగ్, రెగ్యులర్లీ చర్చి గోయింగ్, క్రమంగా చర్చికి వెళ్ళిపోతారు, చందాలు ఇచ్చేస్తారు, కానుకలు ఇచ్చేస్తున్నారు, బాప్తిసం తీసుకున్న వాళ్ళే. ఎందుకు? భయము. భయపడుతున్నాడు. క్రైస్తవుడు భయపడక్కర్లేదు. ప్రభువు తేటగా చెప్పాడు, అన్యజనుల ఆచారం అభ్యసించకండి. ఆకాశమందు కనపడే చిహ్నాలకు జనాలు భయపడతారు, మీరు భయపడకండి. జనాలు భయపడతారు. దే ఆర్ నాట్ బోర్న్ అగైన్, రక్షించబడ్డ వాళ్ళు కాదు, భయపడతారు. ఆకాశంలో కనపడు చిహ్నాలకు భయపడకండి. గ్రహాలు అని చెప్పి చెబుతున్నారు కనుక ఈ స్థితిలో ఉంది, ఆ స్థితిలో అని చెప్తే భయపడిపోతున్నా. పలానా ఇంట్లో నివసిస్తే మీరు పలానా యాక్సిడెంట్ అయిపోతారు, భయపడిపోతున్నాం. ఈ ఇంటి యజమానుడు చచ్చిపోతాడు. ఏమిటో మరి ఎందుకో క్రైస్తవులు కూడా భయపడుతున్నారు, నాకు అర్థం కావటం లేదు. దేవుడు చెబుతున్నాడు, అన్యజనులు భయపడతారు,
మీరెందుకు భయపడుతున్నారు? భయపడకండి. ఆనాడు ఈనాడు ఇశ్రాయేలీయులకు నేటి క్రైస్తవులకు ఒకటే సందేశం బైబిల్లో, డు నాట్ బి అఫ్రైడ్. భయపడద్దు. ఎందుకు భయపడతారు? భయపడాల్సిన పని క్రైస్తవుంది కాదు. ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. రాజుల 2వ గ్రంథం మనం చూస్తున్నప్పుడు ఎలీషా ప్రవక్త చాలా అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు. గేహజీ అతనిని వెంబడిస్తున్నాడు. రాజైన అహాబు కాలంలో ఎలీషా మీద చాలా పరిస్థితులు వచ్చాయి. సిరియనుల దండులు ఎప్పుడు కూడా యుద్ధానికి వస్తూ ఉండేవాళ్ళు. అట్లాంటి పరిస్థితుల మధ్య ఒక తెల్లవారుజామున ఉదయాన్నే పనివాడు లేచి బయటకు వచ్చి చూసేటప్పటికి చుట్టూత గుర్రాలున్నాయి, రథాలున్నాయి. వెంటనే గురువు గారి దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు, ప్రవక్త గారి దగ్గరికి. అయ్యా, చుట్టూత సైన్యాలు ఉన్నాయని చెప్పి ఏడుస్తూ చెప్పాడు. మనం పారిపోదాం అన్నాడు. ఎలీషా చేసిన చిన్న ప్రార్థన, ప్రభువా వీని కన్నులు తెరవ చేయండి. 6వ అధ్యాయంలో కనిపిస్తుంది వృత్తాంతం. ఎప్పుడైతే ఎలీషా ప్రార్థించాడు, యెహోవా తన కన్నులు తెరిచాడు. తెరిచినప్పుడు ఎలీషా చుట్టూత అగ్ని గుర్రములు, అగ్ని రథములు నిలిచి ఉండుట అతడు చూచాడు. ఎలీషా అతనితో చెప్పాడు, వారి పక్షమున ఉన్నవారి కంటే మన పక్షమున ఉన్నవాడు గొప్పవాడు. వారి పక్షమున ఉన్నది మాంసయుక్తమైన బాహువు, కానీ మన పక్షాన ఉన్నవాడు నరుడు కాడు, దేవుడు అన్నాడు. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో ఎలీషా ఏలీ ఆరోహణ సందర్భంగా, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని కేకలు పెట్టాడు. నథింగ్ బట్ గాడ్. దేవుడే ఎలీషా చుట్టూ ఆవరించి ఉన్నాడు. ఆ దృశ్యం చూచిన సేవకుడు ధైర్యాన్ని పొందాడు. అతని కన్నులు తెరవబడితే గాని ఆ దృశ్యాన్ని చూడలేకపోయాడు. ప్రతి క్రైస్తవుడు కూడా ముద్రించబడిన వాడు, సీల్డ్ అండర్ ద హోలీ స్పిరిట్, కవర్డ్ బై ద హోలీ స్పిరిట్. ముద్రించబడేవాడు, సీల్ అయిబడిన వాడు అని అర్థం. మన చుట్టూతా కూడా వలయముగా ఆయన ఉన్నాడండి. మనకెందుకు భయం? ఇవాళ క్రైస్తవ సమాజం అన్య ఆచారాలకు లోబడటానికి కారణం భయం. చూడండి, ఈ అపవిత్రాత్మలు క్రైస్తవుని ఏం చేయలేవు. అపవాదిని ఎదిరించండి, వాడి మీ యొద్ద నుండి పారిపోతాడని వాక్యం చెబుతాను. కొందరికి దురాత్మలంటే భయం, చీకటి శక్తులంటే భయం, మాంత్రికులంటే భయం. ఏమైపోతుందో. ఎవడైనా కాస్త ఒళ్ళు తగ్గిపోతే చాలు వాడికి చేతబడి చేసేశారంటున్నారు. సైకలాజికల్గా ఎవరైనా వీక్ అయితే చాలు. క్రిస్టియన్స్లోనే, సేవకులలో కూడా ఇట్లాంటి వారు ఉన్నారు. భార్య మందు పెట్టిందనే వాళ్ళు ఉన్నారు. ఏం చేస్తుంది? లోకం భయపడుతుంది దానికి. సోదరుడా, సోదరి, కాంటెంపరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ సందర్భంగా. అన్య ఆచారములను అభ్యాసము చేయకండి. దేవుడే స్వయంగా చెబుతున్న మాట యూదులకు, అది మనకు వర్తిస్తుంది. జనముల ఆచారములు వ్యర్థం, యూజ్లెస్, వెయిన్, అనవసరం. వాటి వల్ల ఏమీ ప్రయోజనం లేదు. అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును. అది పనివాడు గొడ్డలతో చేసిన పని. వెండి బంగారముల చేత పనివారు దాన్ని అలంకరిస్తారు. అది కదలక ఉండునట్లు మేకులతో పెట్టి సుత్తులతో కొట్టి బిగగొట్టి దాన్ని నిలిపిస్తారు. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నాయి, అవి పలుకవు, నడువవు, గనుక వాటిని మోయాల్సి వచ్చింది. వాటికి భయపడకండి, అవి హాని చేయనేరవు, మేలు చేయుట వాటి వలన కాదు. విగ్రహాన్ని గురించి మాట్లాడుతున్నాడు. విగ్రహము, ఒకడు చెక్కతో చెట్టు నరికి చెక్కతో తీసుకొస్తాడు. దాని మీద వెండి బంగారాలు తాపడం చేసి
తిన్నగా నుంచోబెట్టి బొమ్మ చేస్తాడు. దానిని ఏం చేస్తాడట, అలంకరిస్తాడట. కదలకుండా సుత్తితో కొట్టి మేకులతో కొడతాడు. దాన్ని చూసి భయపడుతున్నారు. భయపడకండి అని చెబుతున్నాడు. దేవునికి భయపడండి, వీటికి భయపడకండి అని చెప్పాడు. అంటే విగ్రహారాధనను బైబిల్ ఖండిస్తోంది. సత్యవంతుడైన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించడాన్ని ఆహ్వానించింది బైబిల్. దేవుని స్థానాన్ని ఏ విగ్రహానికి ఇవ్వద్దనేది దేవుని ప్రథమ ఆజ్ఞ. అందుకే క్రైస్తవులు విగ్రహారాధన చేయరు, యూదులు విగ్రహారాధన చేయరు. అదే చెబుతున్నాడు, వాటికి భయపడకుండా అవి మేలు చేయవు, కీడు అంతకంటే చేయలేవు. కీడు చేయలేవు, మేలు చేయలేవు. మేలు చేస్తాయని చాలామంది వెళుతున్నారు, దానివల్ల ప్రయోజనం లేదు. అలాంటి వాటికి అభ్యాసం చేసుకోవద్దు అన్నాడు. యెహోవా నిన్ను పోలిన వాడు ఎవడునూ లేడు. నీవు మహాత్మ్యము గలవాడవు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనది ఆయను. ఆయన శౌర్యమును బట్టి ఆయన నామం ఘనమైనది అయ్యను. ఐగుప్తీయులను అణిచివేసిన సన్నివేశం ఆయన నామాన్ని ఘనతకు తీసుకుని వచ్చింది. ఐగుప్తు దేశంలో ఫరో యొక్క సామ్రాజ్యంలో మోషే కాలంలో దేవుడు వారిని అణిచిన విధానం ఉందే, అది ఆయన శౌర్యాన్ని సూచిస్తుంది. మనకు శౌర్యం అంటే ఎదురుబడి కొట్టుకొని గెలవటం, కానీ దేవుని కార్యాలు అలా లేవు. దేవుడు ఆధిపత్యానికి ఎట్లా వచ్చాడో బైబిల్లో చూస్తున్నప్పుడు ఆయన అద్భుతమైనటువంటి శక్తి చేత శత్రువును నాశనానికి తీసుకొచ్చాడు. అతని హృదయం మీద ఎట్లా విజయాన్ని సాధించాడు దేవుడు, అది మనం అద్భుతంగా చూడగలుగుతాం. జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యాలన్నింటిలోనూ నీ వంటి వాడెవడును లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. జనులు కేవలం పశుప్రాయులు, అవివేకులు. బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. ఒక్కొక్కరు పాండిత్యం సంపాదిస్తారు. ఈ బొమ్మలు సంబంధించినటువంటి స్టోరీస్ మీద పాండిత్యం సంపాదిస్తారు. ఇట్ కెనాట్ హెల్ప్ దెమ్ టు రీచ్ ద హెవెన్. పరలోక రాజ్యమును చేరుటకు ఆ పాండిత్యము జ్ఞానము అక్కరకు రాదు. అది సృష్టించబడిన కవిత్వమే. అదే చెప్పాడు ఇక్కడ. తర్షీషు నుండి రేకులుగా సాగగొట్టబడిన వెండి, ఉపాజు నుండి బంగారం తెస్తారు. అది పనివారి చేతి పనియే కదా. పోతపోయేవాడు దాన్ని చేశాడు. నీల ధూమ్ర వర్ణములు గల వస్త్రాలు వాటికున్నాయి. అవన్నీ నేర్పరులగు పనివారి పనియే. దేవుడు మనుషుల చేత అలంకరించబడువాడు కాడు, మనుషుల చేత అవసరాలు తీర్చబడువాడు కాడు. స్ట్రైట్గా ఖండిస్తున్నాడు విగ్రహారాధనను. కనుక బొమ్మను చేసి దానికి వస్త్రాలు కుట్టి అవన్నీ ఎవరు చేస్తున్నారు? ఎవరు ఎవరికి చేస్తున్నారు? ఎవరు ఎవరికి చెయ్యాలి? అది అక్కడ ప్రశ్న. ఏదైనా వనములో రక్షణ ప్రణాళికలో చర్మపు చొక్కాయిలు ఎవరు చేయించారు, ఎవరికి తొడిగించారు? 3వ అధ్యాయం 21వ వచనంలో ఆదికాండంలో చెప్పాడు, దేవుడైన యెహోవా చర్మపు చొక్కాయిలు చేయించి వారికి తొడిగించెను. రక్షణార్థమైన వస్త్రము చేయించవలసిన వాడు, చేయవలసిన వాడు, తొడిగించవలసిన వాడు దేవుడై ఉండగా దేవునికి వస్త్రాలు కుట్టడం మానవునికి సాధ్యం అవుతుందా? అదంతా మనుషుల చేతి పనే కదా అన్నాడు. యెహోవా ఏ నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. ఇర్మియా ఈ మాటలు పలుకుతుంటే ఆనాడు విరివిగా విగ్రహారాధనలో చిక్కుకుపోయిన యూదులు కానీ అన్యజనులు వారి స్నేహితులు కానీ ఊరుకుంటుంటారా? ఊరుకోలేదు. ఇర్మియాను కొట్టారు, ఇర్మియాను హింసించారు, ఇర్మియాను గోతులో దోశారు, బురద గుంటలో దోశారు.
తిండి పెట్టకుండా మార్చారు. సోదరుడా, సోదరి, దేవుడు చాలా తేటగా ఆయన సేవకుడిని బలపరిచాడు. భౌతిక జీవితంలో దేవుని పేరిట శ్రమలు వస్తాయి, అందుకే అందరూ సేవలో నిలబడలేరు. ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాం, చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఇవాంజలిజం చేసుకుంటున్నాం, కాబట్టి మనకు అర్థం కావటం లేదు. చాలా ప్రాంతాల్లో సువార్థికులకు భయాందోళనలు కలిగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సువార్తకు ద్వారాలు మూసిన ప్రాంతాలు ఉన్నాయి. ప్రకటిస్తే హింసించి ప్రాణాలు తీసేటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. కనుక వారిని ప్రేమించి ఇస్తున్న సందేశాలకు వారికి కోపం వచ్చింది. ఇది జరిగింది. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో స్టెఫెను ప్రసంగానికి కోపంతో ఊగిపోయారంట యూదులందరూ కూడా. పశ్చాత్తాపడి మారు మనసు పొందాల్సిన యూదులు కోపంతో పళ్ళు పటపట పటపట కొరికారట. స్టెఫెను ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలుచుని ఉండుటయు నేను చూస్తున్నాను అని ప్రకటన చేశాడు. అంతే, వారి కోపం కట్టలు దించుకుంది. రాళ్లతో కొట్టి చంపేశారు. రాళ్లతో కొట్టి చంపారు. గుట్ట పోశారు ఆయన మీద, రాళ్ల గుట్ట. వస్త్రాలు పీకవతలు వారేశారు, పీలికలు చేశారు. గొప్ప శబ్దంతో, ప్రభువా ఈ పాపము వీరి మీద మోపకము అని పలికి చనిపోయాడు. ఎంత ప్రేమించాడు స్టెఫెను. స్టెఫెను ఎంత ప్రేమించి వారికి శిక్ష పడకూడదని కోరుకున్నాడు. ఆ స్టెఫెనును చంపారు. చంపుటకు సమ్మతించిన సౌలును పౌలుగా మార్చి దేవుడు ఆ స్టెఫెను ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చేట్టు చేశాడు. కనుక ఇర్మియా యొక్క జీవితంలో ఇర్మియా ప్రకటించినటువంటి ప్రకటన ప్రజలు స్వీకరించడానికి ఇష్టపడలేదు. ఆయనను గురించి చెప్పాడు, నిజమైన దేవుడు, జీవము గల దేవుడు, ఆయనే సదాకాలం రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించిపోతుంది అన్నాడు. భూమి కంపిస్తుందంటే భూకంపం. భూమి కంపిస్తుంటే ఎట్లుంటుందో మనం చాలా వీడియోసే చూసాం. ఇంకా తీవ్రంగా కంపిస్తే ఎట్లుంటుందో మనం ఆలోచించవచ్చు. ఇది యెహోవా వాక్కు. దేవుడు ఆనాడు ప్రజలకు చెప్పింది అదే. పాపములో కొనసాగద్దు, రక్షకుని చెంతకు చేరండి అనేది ఇందులో మనం సందేశంగా తీసుకుందాం, ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు దైవ సేవకులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. సున్నతి బాహ్య సంబంధమైనది కాదు, అంతరంగ సంబంధమైన హృదయ సున్నతి దేవుడు కోరుతున్నాడు. దీనిని ప్రతి విశ్వాసి తెలుసుకోవటానికి సహాయం చేయండి. నీవే సజీవుడైన దేవుడవని, నీవే నిజమైన దేవుడవని, తరతరాలకు నీవు రాజువని తెలుసుకోవటానికి సహాయం చేయండి. అట్టి కృపనిమ్మని మా దేశమును, మా ప్రజలను మీరు దర్శించమని, వారి మేలు చేయమని, వారు రక్షించబడి పరలోక రాజ్యము చేరినట్లుగా వారికి మీ ఉపదేశం ఇమ్మని, మీ ఆత్మకార్యము జరిగించమని నజరేయుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.